రైతులకు నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు, విత్తన వ్యాపారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని వ్యాపారులను ఆదేశించారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ విస్తృత తనిఖీలను నిర్వహిస్తుందని అన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన విత్తనాలను నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలన్నారు. రైతులకు వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలను నిర్దేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించిన చర్యలు ఉంటాయన్నారు. రైతులు కూడా నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. తెల్లగుడ్డ సంచుల్లో ప్యాకింగ్ చేయబడిన విత్తనాలు, లైసెన్స్ పొందిన ఒరిజినల్ విత్తనాలు ప్యాకెట్లను అనుకరించడం, ప్యాకింగ్ లేకుండా అమ్మే విత్తనాలు, అనుమతులు లేని మోసపూరిత వ్యక్తులు రాత్రికి రాత్రే విత్తనాలను చేరవేస్తూ విక్రయించడం, విడిగా ప్యాకింగ్ లేకుండా విత్తనాలను విక్రయించే వారి పట్ల రైతులు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ముఖ్యంగా పంటల సీజన్ కావటంతో పత్తి, మిరపలోనే నకిలీ విత్తనాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా రైతులకు ప్రతి విషయంలో విత్తన సరఫరా నుండి పండిన పంట సేకరించడం వరకు రైతుల శ్రేయస్సు, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ, వ్యవసాయ శాఖ జేడీ రవీందర్ సింగ్, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో పాటు విత్తన వ్యాపారులు పాల్గొన్నారు. ఒక టాస్క్ ఫోర్స్ ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అగ్రికల్చర్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్ as well as TSS, DC, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు. సో ఇవి ఆల్రెడీ మనం ఫామ్ చేశాము. వీళ్ళు ప్రతిరోజు ప్రతి వారం కొన్ని టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి. షాప్స్లో ఇన్స్పెక్షన్స్ చేయడం, ప్రతి ఫీల్డ్లో కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం. తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఆఫీషియల్స్, జేడీ లెవెల్, ఏడీ లెవెల్, AEO లెవెల్, ఎవ్రీ ఆఫీషియల్స్కి కూడా వీక్ వైజ్ డైలీ ఇన్స్పెక్షన్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా అన్ని ఆన్లైన్ కూడా చేస్తున్నాము.